ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని మనం అనుసరించాలమ్మా. పుట్టిన దారభ్యత మనిషికి శతమానం భవతి అని చెప్పి అందరూ దీవిస్తారు పెద్దవాళ్ళు. అంటే చాలామంది 100 అనుకుంటారు. శతము అంటే 100, మానము అంటే 20, మొత్తం కలిపితే 120 సంవత్సరాలు జీవించవయ్యా. దీని అంతరార్థం ఏంటంటే 9 గ్రహాల యొక్క దశలు మొత్తం కలుపుకున్న 120 సంవత్సరాలు. శ్రీకృష్ణుల వారు 126 సంవత్సరాలు బ్రతికారు. సో ఇక్కడ ఏంటంటే పుట్టిన దారభ్యత ప్రతి ఒక్కొక్క వయసులో ఉన్నప్పుడు మనిషికి గండాలు అనేటువంటివి ఉంటాయి. ప్రతి వ్యక్తికి తప్పదు. జన్మించిన దారభ్యత ఈ యొక్క గ్రహ దోషాలు అనేటువంటివి ఉన్నప్పుడు పూర్వంలో ఏం చేసేవారంటే ధార్మికమైనటువంటి విధానాలను మన వాళ్ళు అనుసరించారు. తాత ముత్తాతల వరకు కూడా. ఇప్పుడు అనుసరించట్లేదు. ప్రతి సంవత్సరం వాళ్ళ పుట్టినరోజున ఆయుష్ హోమం చేసుకునేవాళ్ళు, నవగ్రహ హోమం చేసుకునేవాళ్ళు, మృత్యుంజయ హోమం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పాటిస్తున్నారా? పాటించట్లేదు. వద్దయ్యా, పూజలంటే నమ్మకం లేదు, ఇవేమీ వద్దు, నీకు సమాజం అంటే ప్రేమ అభిమానం ఉంది. ప్రతి సంవత్సరంలో నువ్వు పుట్టిన నెలలో నువ్వు పుట్టిన నక్షత్రము ఏదో ఉంటుంది, లేదా పుట్టిన తిథియో డేటో ఉంటుంది. ఆ రోజు పోయి వృద్ధాశ్రమంలోకి వెళ్ళి నీకు చేతనంత శక్తి ఉన్నటువంటిది పండ్లు వస్త్రాలు తీసుకొని పెద్దవాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనం తీసుకో. పెద్దల ఆశీర్వచనం తీసుకుంటే ఏమవుతుంది తెలుసమ్మా? వాళ్ళు అంటే వృద్ధాశ్రమంలో ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నామంటే ప్రేమను కోల్పోయిన వాళ్ళే ఎక్కువ మంది వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఒక కొడుకు రూపంలో, ఒక బిడ్డ రూపంలో నువ్వు వెళ్ళి ఆ యొక్క తల్లిదండ్రుల భావన చేసుకుంటూ వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళకి ఏదైనా పండ్లు ఇచ్చావనుకోండి, కొడుకిచ్చినంత సంతోషంగా ఫీల్ అయ్యి కొడుకుని ఎలా దీవిస్తారో తల్లిదండ్రులు అలాంటి దీవెన నీకు కలుగుతుంది. అవును. ఆ దీవెన ప్రభావము చాలా గొప్పగా పనిచేస్తుందమ్మా. అదే వరాలిచ్చారు దేవతలు అంటే దేవతలు దీవించారు, బాగుండయా చల్లగా ఉండని. అది వరం కింద మారి వాళ్ళకి ఆయుష్ పెరిగింది. సావిత్రి సత్యవంతుల యొక్క కథలో కూడా వరం కంటే కూడా దీవించాడు ఆయన. అది ఆ దీవెనే వరంగా మారి, అది మనం వరంగా మార్చుకుంటున్నాం. వరంగా మారి ఆమెకి సంపూర్ణంగా ఆ సంబంధించినటువంటి మాంగళ్యం బాగా పెరిగింది. అలాగే చెప్తున్నామ్మా, మనిషి అనేటువంటి వాడు ఎందుకు ఈ విధంగా బయటపడ్డాడంటే వాళ్ళ తల్లి, ఆ వ్యక్తి యొక్క తల్లి, ఆయన భార్య కానీ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన చేసుకున్నటువంటి దేవతా పుణ్యం లభిస్తుంది.